యజమానులకు భోజనంలో మత్తుమందు కలిపిన నేపాలీ పనివారు భారీ చోరీకి పాల్పడిన ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ లింగంపల్లిలోని అమ్మవారి ఆలయ సమీపంలో ఓ పారిశ్రామికవేత్త కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. రాత్రి భోజనంలో పనివారు మత్తుమందు కలిపారు. దంపతులు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని స్వర్ణాభరణాలు నగదుతో ఉడాయించారు. వాకింగ్కు వ్యాపారవేత్త హేమరాజు రాకపోవడంతో అతని స్నేహితుడు ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను అతను ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యజమానులకు భోజనంలో మత్తుమందు కలిపిన నేపాలీ పనివారు భారీ చోరీకి పాల్పడిన ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ లింగంపల్లిలోని అమ్మవారి ఆలయ సమీపంలో ఓ పారిశ్రామికవేత్త కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. రాత్రి భోజనంలో పనివారు మత్తుమందు కలిపారు. దంపతులు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని స్వర్ణాభరణాలు నగదుతో ఉడాయించారు. వాకింగ్కు వ్యాపారవేత్త హేమరాజు రాకపోవడంతో అతని స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను అతను ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పడతలేదా?